హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూవీ హోమ్ ఫుడ్స్ కుక్ విత్ కాన్ఫిడెన్స్. సో ఈరోజు కమ్మనైన రుచికరమైన టమాటో పప్పు చారు ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ముందుగా ఒక కప్పు పప్పు తీసుకోవాలి. సో ఇలా వాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 పెద్ద టమాటోలు తీసుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేయాలి. నేను కారం వాడతలేను. సో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయడం వల్ల పప్పు చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దొడ్డు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేయాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అదేవిధంగా ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసుకొని వాష్ చేసుకొని సో ఇలా నానబెట్టుకోవాలి. సో చూడండి, పప్పు ఉడికిపోయింది. సో ఇలా గరిటెతోని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో మరగనివ్వాలి. చూడండి, మరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని. సో ఇప్పుడు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. సో వీటిని ఇలా మిక్స్ చేసేసుకొని అంతే, ఇప్పుడు మరిగిన పప్పులోకి యాడ్ చేసుకోవాలి. అంతే, పప్పుచారు రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.